సో ఒకవైపు చూసుకుంటే ఫిజికల్ ఫిట్‌నెస్ ఉంది. ఇంకోవైపు చూసుకుంటే రిటన్ ఎగ్జామ్ ఉంది. ఈ రెండిట్లో ఏది మెయిన్ ఎక్కువ దేని మీద ఫోకస్ పెట్టాలి? సో ఫస్ట్ థింగ్ మ్యామ్ ఐ కెన్ సే దట్ రిటర్న్‌లో ఫోకస్ పెట్టమని చెప్తాను. హ్మ్. ఎందుకంటే ఉన్న 3 స్టేజ్‌లలో హ్మ్. రిటర్న్ 2 ఉంటాయి మనకి. హుహు. ప్రిలిమ్స్ ఒకటి, మెయిన్స్ ఒకటి 2 రిటర్న్ హ్మ్. అండ్ మధ్యలో వచ్చేసేది ఈవెంట్స్. హ్మ్. మనం ఎంత ఈవెంట్స్ ప్రాక్టీస్ చేసినా ప్రిలిమ్స్ క్లియర్ అవ్వలేదనుకోండి దేర్ ఇస్ నో పాయింట్. కరెక్ట్. సో కాబట్టి ఇనీషియల్‌గా ప్రిలిమ్స్ పైన ఫోకస్ చేసి వన్స్ ఒకసారి ప్రిలిమ్స్ క్లియర్ అయినాము అంటే గనక హ్మ్. దెన్ దే షుడ్ పిక్ అప్ ఫర్ ద లైక్ ఈవెంట్స్. దట్ రైట్. ఈస్ వాట్. సో ఐ కెన్ స్ట్రాంగ్లీ సే దట్ దే షుడ్ ఫోకస్ ఆన్ దిస్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. సైమల్టేనియస్ ప్రిపరేషన్ చేయడం బెటర్. ఎందుకంటే చాలా సబ్జెక్ట్స్ ఓవర్‌లాప్ అయిపోతాయి. హుహు. సో కాబట్టి ఓవర్‌లాప్ అయిపోయినప్పుడు ప్రిలిమ్స్‌కి, మెయిన్స్‌కి ఇంటిగ్రేటెడ్‌గా చదువుతూ మధ్యలో అంటే వారంలో 2 రోజులో లేదా 3 రోజులో నేను చెప్పినట్టు వాక్‌కెళ్ళడం, దాని తర్వాత జాగ్‌కెళ్ళడం ఆటోమేటికల్లీ దట్ విల్ ఈవెంచువల్లీ లీడ్స్ టు ఫిజికల్ ప్రిపేర్‌నెస్. రైట్. అంటే ఏ సబ్జెక్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి? అంటే ఒక సబ్జెక్ట్ మొత్తం వీళ్ళకి మ్యాథ్స్ అండ్ రీజనింగ్ ఉంటది మేడం. హుహు. సో దాని మీద ఖచ్చితంగా ఫోకస్ చేయాలి. హ్మ్. ఎస్పెషల్లీ ఇఫ్ ఎవరైతే చూస్తున్న వాళ్ళు నాన్ మ్యాథ్స్ యెస్. యెస్. బ్యాక్‌గ్రౌండ్ ఉన్న స్టూడెంట్స్ ఉంటారు. హ్మ్. సైన్స్ నుంచి ఉన్న వాళ్ళు. ఒకవేళ మ్యాథ్స్ మంచిగానే ఉంది అనుకున్న వాళ్ళైతే గనుక డెఫినెట్‌లీ దే షుడ్ ఫోకస్ ఆన్ ద ఇంగ్లీష్ పేపర్ ఫస్ట్. ఓకే. ఇంగ్లీష్ వీళ్ళకి ఒక పేపర్ ఉంటది. లైక్ రీడింగ్ కాంప్రిహెన్షన్ ఉంటది హ్మ్. అండ్ లెటర్ రైటింగ్ ఉంటది. ఎందుకంటే కొంతమంది గ్రామీణ యువకులు, గ్రామీణ యువతులు హ్మ్. ఎవరైతే ఉంటారో రూరల్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు దే షుడ్ ఫోకస్ ఆన్ ఇంగ్లీష్. ఎందుకంటే ఇంగ్లీష్ అనేది కూడా మళ్ళీ సైకిక్ ఉంటది ఒకటి సైకలాజికల్‌గా. హ్మ్. ఇంగ్లీష్‌లో తక్కువ మార్కులు వస్తాయేమో అని చెప్పేసేసి. ఆఫ్టర్ దట్ దెన్ ఐ కెన్ సజెస్ట్ దట్ జీఎస్. హ్మ్. జనరల్ స్టడీస్‌లో చాలా మంది ఒక లెవెల్‌లోనే ఉంటారు మేడం. వాళ్ళు కొద్దిగా రిఫైన్ చేస్తే సరిపోతది వాళ్ళని. హ్మ్. ఓకే. మెయిన్ మీరన్నట్లు ఇంగ్లీష్ గురించి మనం మాట్లాడుకుంటే, యెస్. ఇంగ్లీష్ రాని వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చా? అంటే ఎంత వరకు ఇంగ్లీష్ ఖచ్చితంగా అవసరం అంటారు? సింపుల్ మ్యామ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు షాహిదా గారు మీరు ఎస్ఐ అయ్యారనుకోండి. ఇప్పుడు నేనొక ఎఫ్ఐఆర్ ఇస్తా. అంటే నేనొక కంప్లెయింట్ ఇస్తా. హ్మ్. మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించమని చెప్పాలి గదా! మీకు ఆ యెస్. బేసిక్ ఇంగ్లీష్ తెలియాలి గదా! హ్మ్. దాంతో పాటు మీకు ఒక మీకు ఎస్పీకి ఒక లెటర్ రాస్తారు. హ్మ్. మీ మండల్‌లో లా అండ్ ఆర్డర్ సిట్యుయేషన్ ఎలా ఉందని. అంటే మీకు ఒక హైయర్ అఫీషియల్‌కి ఎలా లెటర్ రాయాలో తెలియాలి గదా! సో, ఆ ఎగ్జాక్ట్‌లీ. బేసిక్ స్కిల్స్ నేర్చుకోవాలి. హ్మ్. నేర్పించేటటువంటి ఎక్స్‌పర్ట్స్ ఉన్నారు. సో, యూ షుడ్ నాట్ వరీ. ద ఓన్లీ థింగ్ మీకు ఉండాల్సినటువంటి విషయం ఏందంటే ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ హ్మ్. అండ్ కాన్ఫిడెన్స్. ఓకే. వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం. ఎందుకంటే వాళ్ళనే నమ్మకపోతే రేపు తెలంగాణ పోలీస్ బోర్డ్ ఎలా నమ్ముద్ది వాళ్ళని? కరెక్ట్. దట్ ఈస్ ద థింగ్ హియర్. ఎగ్జాక్ట్‌లీ. మెయిన్ ఇప్పుడు మీరన్నట్లు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మహిళలుంటారు గదా! యెస్. సో, వాళ్ళు ఈ ఎగ్జామ్‌కి మేము రాయాలి, అప్లై చేసుకోవాలి అండ్ సక్సెస్‌గా అంటే ఉద్యోగం సాధించాలి అనుకుంటూ ఉంటారు. సో, వాళ్ళకి మీరిచ్చే సలహా ఏంటి? ఎందుకంటే వాకింగ్‌కి, జాగింగ్‌కి అక్కడ కూడా వాళ్ళు ప్లేస్ వెతుక్కోవాలి అండ్ చదువుకోవాలి ఇయన్నీ ఉంటాయి కదా! మేడం ఇక్కడ మనకి 2 రకాల మోటివేషన్ ఉంటది మేడం. గ్రామాల్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా ఇప్పుడు ఇవాళ రేపు ఇంటర్నెట్ ఉంది. హ్మ్. యూట్యూబ్‌లో వల్ల చాలా మంది మహిళలు ఎవరైతే ఉన్నారో పోలీస్ కానిస్టేబుల్ క్లియర్ చేసిన వాళ్ళు, ఎస్ఐ క్లియర్ చేసిన వాళ్ళ వీడియోలు చాలా ఉంటాయి. హుహు. వాళ్ళ జర్నీ ఉంటది. అవును. దే కెన్ మోటివేట్ ఇన్ దట్ వే. ఎగ్జాక్ట్‌లీ. అది ఎక్స్‌టర్నల్ మోటివేషన్. హ్మ్. ఇంటర్నల్ మోటివేషన్ ఏంది? నేను మీకు ఇందాక చెప్పినట్టు ఇది ప్రిపేర్ అవుతే ఇది లైఫ్‌లో వాళ్ళని నెక్స్ట్ స్టేజ్‌కి తీసుకెళ్ళేటటువంటి జాబ్ ఇది. హ్మ్. అంటే ఇప్పుడు అబ్‌స్టాకిల్స్ ఉన్నప్పటికీ ఇన్‌స్పైట్ ఆఫ్ దట్ వాటిని ఫేస్ చేసి ఓవర్‌కమ్ చేయగలిగి ప్రిపేర్ అవుతే గనక దెన్ ఆబ్వియస్‌లీ దే విల్ బి ఇన్ ద బెటర్ పొజిషన్ అండ్ అక్కడి నుంచి ఇంకా వాళ్ళ పిల్లలు గాని, వాళ్ళ ఫ్యామిలీ గాని మరింత ముందుకెళ్ళే అవకాశం ఉంటది. హ్మ్. సో, కాబట్టి ప్రాబ్లమ్స్ లేకుండా ఎవరికి ఉండవు. ప్రాబ్లమ్స్‌ని ఎలా ఓవర్‌కమ్ చేసి మనం జాబ్ తెచ్చుకున్నామన్న దాన్ని బట్టే మన యొక్క ఫర్దర్ సక్సెస్ అనేది డిపెండ్ అయి ఉంటది. ఇప్పుడు ఎగ్జాక్ట్‌లీ. మీరైనా సరే, ఎవరైనా సరే ఇప్పుడు మీరు కూడా ఇనీషియల్‌గానే మీరు పాడ్‌కాస్ట్ చేసి ఉంటారు గదా! స్టార్టింగ్‌లో కొద్దిగా స్టేజ్ ఫియర్ గాని, కెమెరా హ్మ్. సెట్టింగ్‌లో ఎలా మాట్లాడడం ఇవన్నీ కూడా ఓవర్‌కమ్ చేసుంటారు. నౌ హ్మ్. యూ బికమ్ ఎ ప్రో. హ్మ్. సో, ఫర్ ఎవ్రీ సో రూరల్ హ్మ్. యాస్పిరెంట్ కూడా దే కెన్ స్టెప్ బై స్టెప్ దే కెన్ బికమ్ ఎ ప్రో ఫ్రమ్ అమాచ్యూర్ స్టేజ్. ఎగ్జాక్ట్‌లీ. సో, అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి అంటే మనకు కొంచెము స్టార్టింగ్‌లో ప్రాబ్లమ్ అయినా కూడా రాను రాను అంటే మనం చదువుతూ ఉంటే దాని మీద పట్టనేది సాధించగలం. సో, యెస్ మ్యామ్. దీన్ని బట్టే అంటే ఫస్ట్ టైమ్ రాస్తూ ఉంటారు. సో, ఫస్ట్ టైమ్ ఈ ఎస్ఐకి, కానిస్టేబుల్‌కి అప్లై చేసుకోవాలనే మహిళలకు మీరిచ్చే సలహా ఏంటి? సో, ఫస్ట్ టైమర్స్ వీళ్ళు ఫ్రెష్ మైండ్ సెట్‌తో ఉంటారు కాబట్టి వీళ్ళకుండే పాజిటివ్ ఏందంటే నాకు ఇంతకుముందు మార్కులు తక్కువొచ్చినాయి. హ్మ్. ఈసారి కూడా తక్కువొస్తాయి అన్నటువంటి స్టీరియోటైప్ అనేది ఉండదు. హ్మ్. అంటే వీళ్ళు ఫ్రెష్ క్లీన్ స్లేట్‌తోని రాస్తున్నటువంటి యాస్పిరెంట్స్. హ్మ్. వీళ్ళు తీసుకోవాల్సినటువంటి మెయిన్ థింగ్ ఏందంటే మీకు ఇందాక చెప్పినట్టు హ్మ్. అసలు ప్రిలిమ్స్ కట్ ఆఫ్ ఎలా ఉన్నాయి ఇంతకుముందు. సో, మనం ఏ లెవెల్‌లో ప్రిపరేషన్ పెడితే మనం ప్రిలిమ్స్ క్లియర్ అవ్వగలుగుతాం. హ్మ్. ఎందుకంటే వాళ్ళ ప్రిలిమ్స్ క్లియర్ అవుతే ఫస్ట్ టైమర్స్ దే విల్ గెట్ మాసివ్ కాన్ఫిడెన్స్. రైట్. ఎందుకంటే ఫస్ట్ టైమే మనది ప్రిలిమ్స్ క్లియర్ అయింది గదా! అని. హ్మ్. మీన్‌వైల్ ఈవెంట్స్ కండక్ట్ చేసి, మెయిన్స్ కండక్ట్ చేసేసరికి టైమ్ ఉంటది గాబట్టి, హుహు. అప్పుడు మెయిన్స్ రిలేటెడ్‌వి ఏవైనా ప్రిలిమ్స్‌లో మిస్ అయినవి ప్రిపేర్ అవ్వచ్చు. సో, ఫస్ట్ టైమర్స్ హ్మ్. ఓవర్ బర్డెన్ అవ్వకుండా హ్మ్. మీరు అడిగిన క్వెషన్‌కి ఓన్లీ ప్రిలిమ్స్ మీద ఫోకస్ చేస్తూ అండ్ ఈవెంట్స్‌ని కొద్దిగా చెక్ చేసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్.
ఓకే. సో, ముఖ్యంగా మహిళలకి డిప్యూటీ జైలర్ అండ్ వార్డర్ లాంటి సో, అలాంటి ఉద్యోగాలు కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ఎస్. సో, దీని గురించి మీరేమంటారు? సో ఫస్ట్ థింగ్ అంటే కొంతమంది ఎవరైతే ఉమెన్ ఫ్యామిలీ లైఫ్‌ని బ్యాలెన్స్ చేసుకోవాలనుకుంటారో హ్మ్. అండ్ లా అండ్ ఆర్డర్ లైఫ్ కొద్దిగా డిఫికల్ట్, ఛాలెంజింగ్ ఉంటది. హ్మ్. అండ్ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ ఉన్న వాళ్ళకి, అట్లాంటి వాళ్ళకి ఇట్లాంటి పొజిషన్స్ సూటబుల్‌గా ఉంటాయి. ఎందుకంటే దేర్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ విల్ బి మోర్ కన్ఫైన్డ్ ఇంటూ ఎ పర్టిక్యులర్ ఈ స్పేస్. పోస్టులున్నాయా? ఎన్ని పోస్టులున్నాయి ఇందులో? నంబర్ ఆఫ్ పోస్ట్‌లని ఒకసారి నోటిఫికేషన్ చూస్తేనే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది మేడం. అది ఓకే. ఎందుకంటే హ్మ్. అదే అగైన్ మళ్ళీ కేటగిరీ వైస్ ఉంటాయి కదా ఇందులో. రైట్. అవును. బీసీ, బీస్, హ్మ్. మళ్ళీ మనకి ఇప్పుడు ఎస్సీ కేటగరైజేషన్ వచ్చింది. హ్మ్. సో కేటగిరీస్ వైస్ ఇండివిడ్యువల్ స్టూడెంట్స్ చెక్ చేసుకోవాల్సింది. రైట్. కొంతమంది అన్నీ చేస్తారు. సో, రిటన్ ఎగ్జామ్‌కి, ఫిజికల్ అన్నీ చేసిన తర్వాత మెడికల్‌లో ఫెయిల్ అయిపోతారు. ఎస్. సో, అలా జరగకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ఫస్ట్ థింగ్ మ్యామ్ ఏందంటే అసలు మెడికల్‌లో కొన్ని కంప్లీట్‌గా అబ్సల్యూట్‌గా ఉండకూడని ఉంటాయి. అంటే అవి ఉంటే మనం మెడికల్‌లో క్లియర్ కాము. ఆ! అంటే నంబర్ 1 కలర్ బ్లైండ్‌నెస్. ఓకే. అంటే మన కలర్ బ్లైండ్‌నెస్ ఉందో లేదో ముందే చెక్ చేసుకోవడం బెటర్. అది కలర్ ఆన్‌లైన్‌లో కూడా చెక్ బ్లైండ్‌నెస్. చేసుకో. యెస్ ఓకే. మేడం. కలర్ బ్లైండ్‌నెస్ అనేది జెనెటికల్ ఎ కైండ్ ఆఫ్ మాల్ ఫంక్షన్. రైట్. అంటే ఒక సర్టెన్ కాంబినేషన్ ఆఫ్ కలర్స్ అనేవి కనిపించవన్నమాట మనకి. హుహు. హుహు. అది మనం ఆన్‌లైన్‌లో టెస్ట్ చేసుకోవచ్చు. గూగుల్‌లో కలర్ బ్లైండ్‌నెస్ టెస్ట్ అని కొట్టేసేస్తే కొన్ని ఇమేజెస్ ఉంటాయి. ఆ ఇమేజెస్‌లో ఉన్న నంబర్స్‌ని మనం ఐడెంటిఫై చేయగలిగితే హ్మ్. మన కలర్ బ్లైండ్‌నెస్ లేదన్నట్టు. హ్మ్. చేయగ చేయగలిగితే, చేయలేకపోతే మన కలర్ బ్లైండ్‌నెస్ ఉందన్నట్టు. సో ఇట్లాంటి బేసిక్ థింగ్స్ ముందే చెక్ చేసుకొని, కొంతమందికి సైట్ ఉన్న వాళ్ళైతే ఇప్పుడే లాసిక్ సర్జరీ చేయించుకొని, ఆహా! సైట్ తీసి అంటే లెన్స్ లాంటివి ఆ! సర్జరీ చేయించుకోవడం. సో ఇట్లాంటివి ముందు జాగ్రత్త తీసుకుంటే తర్వాత టైం కలిసొస్తది. అంటే సైట్ ఉండొద్దా సార్? అంటే ఒక సర్టెన్ లెవెల్ ఆఫ్ డిగ్రీ కన్నా ఉండకూడదు. సో వీళ్ళు చెక్ చేసేసుకొని ఉంది అంటే గనక స్పెట్స్ బదులు వీళ్ళు లేజర్ సర్జరీ చేయించుకోవడం బెటర్. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి సైట్ ఉండకూడదు అండ్ కలర్ బ్లైండ్‌నెస్ ఉండకూడదు. కలర్ సో, బ్లైండ్‌నెస్ ఇంకా ఉండకూడదు. ఏముండకూడదు? ఇవి బేసికల్లీ మేడం. హ్మ్. ఈ రెస్ట్ ఆఫ్ ద థింగ్ అనేది వాళ్ళ యొక్క హైట్ రిక్వైర్‌మెంట్ హుహు. అండ్ రెస్ట్ ఆఫ్ ద ఫిజికల్ హ్మ్. రిక్వైర్‌మెంట్ హ్మ్. దెన్ వాళ్ళు చెక్ చేసుకోవాల్సి ఉంటది. అయితే సార్ ఇప్పుడు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. యెస్. సో, వచ్చే 2, 3 నెలల్లో మంచిగా ప్రిపేర్ అవ్వాలి అంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి? సో అంటే చాలా మంది ఇక్కడ చేసే మిస్టేక్ ఏందంటే షాహిదా గారు, నోటిఫికేషన్ వచ్చే వరకు వెయిట్ చేస్తుంటారు. హ్మ్. నోటిఫికేషన్ వచ్చినప్పుడు చూద్దాంలే, అప్పుడు ప్రిపేర్ అయిదాంలే అనుకుంటారు. ఎప్పుడు కూడా అలా చేయొద్దు. ఎప్పుడైనా సరే సక్సెస్‌ఫుల్‌గా జాబ్ వచ్చినటువంటి చాలా మంది యాస్పిరెంట్స్ హ్మ్. నోటిఫికేషన్ వచ్చే టైంకి అట్‌లీస్ట్ వాళ్ళ కోచింగ్ ఫినిష్ చేసుకుంటారు. ఓకే. లేదా వాళ్ళ ఫస్ట్ రీడింగ్ ఫినిష్ చేసుకుంటారు. హ్మ్. సో కాబట్టి అది హ్మ్. చేయడం బెటర్. అంటే హ్మ్. నోటిఫికేషన్ వచ్చేంత టైంకి హ్మ్. ఏవేవైతే సబ్జెక్ట్స్ మీరు ఇంతవరకు చదవలేదో అవన్నీ చదువుకోవడం బెటర్. ఓకే. అయితే మనకి కోచింగ్ సెంటర్‌లో జాయిన్ అయితేనే ఉద్యోగం వస్తుంది అని చాలా మంది అనుకుంటారు గదా! ఇది నిజమా? అంటే సీ థింగ్ మేడం ఇప్పుడు హ్మ్. ఇప్పుడు ఈ పాడ్‌కాస్ట్ చూడకుండా కూడా జాబ్‌కి వచ్చిన వాళ్ళు ఉంటారు. హ్మ్. పాడ్‌కాస్ట్ చూడడం వల్ల ఏమవుతది? హ్మ్. వీళ్ళు బెటర్‌గా నేర్చుకొని హ్మ్. వీళ్ళ టైం సేవ్ అయితది. అంటే హ్మ్. మనం మాట్లాడుకుంటున్నటువంటి ఎక్స్‌పర్టైజ్ విని హ్మ్. వీళ్ళ టైం సేవ్ అయితది. హ్మ్. ద సేమ్ వే హ్మ్. కోచింగ్ కూడా అలాంటిదే మేడం. కోచింగ్ ఏందంటే కోచింగ్ లేకుండా కూడా జాబ్‌లొస్తాయి. హ్మ్. బట్ కోచింగ్ విల్ సేవ్ యువర్ టైమ్. రైట్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను పాలిటిక్స్ చెప్పేటప్పుడు ఫండమెంటల్ రైట్స్ అనే టాపిక్ చెప్తుంటాను క్లాస్‌లో. హుహు. ఒక 2 అవర్స్ క్లాస్‌లో ఫండమెంటల్ రైట్స్ టాపిక్ అనేది ఒక ఆర్టికల్ 12 నుంచి ఆర్టికల్ 15, 16 వరకు హ్మ్. డీటెయిల్‌గా కవర్ చేస్తాం. హ్మ్. అదే కోచింగ్ లేనప్పుడు ఇండివిడ్యువల్‌గా అంతే సెల్ఫ్ డిసిప్లిన్‌గా ఇంట్లో కూర్చొని చదివే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. హుహు. అంటే మధ్యలో ఏదో డీవియేషన్ రావడం వల్ల లేచి వెళ్ళిపోవడము, లేపోతే ఏదైనా ఒక మూడ్ సరిగ్గా లేదని చెప్పేసేసి తర్వాత చదువుదాం అనుకోవడం. ఈ డీవియేషన్స్ అన్ని కట్ ఆఫ్ అయిపోతాయి వెన్ యూ ఆర్ ఇన్ ఎ క్లాస్. రైట్. సో, దట్ ఈస్ హౌ కోచింగ్ విల్ ఫాస్టెన్స్ యువర్ ప్రిపరేషన్. కోచింగ్ హ్మ్. వల్లనే జాబ్ వస్తది అనట్లేదు. బట్ కోచింగ్ విల్ ఫాస్టెన్స్ యువర్ ప్రిపరేషన్. తక్కువ టైంలో ఎక్కువ కాన్ఫిడెన్స్ వస్తది. సో దట్ యూ ఫీల్ దట్ యూ ఆర్ ప్రోగ్రెసింగ్.